కేవలం ఈ గిన్నెలో ఉన్న నీళ్ళతోనే మనము ఇంటిని మొత్తం నీట్ గా శుభ్రం చేయొచ్చు. అలాగే ఈ నీళ్ళ వల్లనే మన ఇంట్లో దేవాలయంలో వచ్చినంత మంచి సువాసన వస్తూ ఉంటుంది. దానికోసం మనం ముందుగా గిన్నెలోకి నీళ్ళని తీసుకొని పచ్చకర్పూరం, జవాది పౌడర్, కొంచెం కల్లుప్పుని వేసాము అంటే కల్లుపు వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుంది. పచ్చకర్పూరం అలాగే జవాది వల్ల మంచి సువాసన వస్తూ ఉంటుంది. దీనికి మించిన మంచి సువాసన ఇంకొకటి ఉండదని నా ఉద్దేశం అనమాట. ఇప్పుడు నేను ఇల్లు తుడవటానికి ఇట్లాగా మాప్ స్టిక్ తో అయితే మొత్తం ఇల్లంతా నీట్ గా క్లీన్ చేస్తుంది. దీంట్లో మనము చేత్తో పిండే పని లేదు, అలా అనేసి బకెట్ తో ఎక్కువ నీళ్లు తెచ్చే పని లేదు. చాలా ఈజీ మెయింటెనెన్స్ అనమాట. జస్ట్ ఈ స్టిక్ ని మొత్తం కూడా అటాచ్ చేసుకొని ఆ వాటర్ మొత్తం కూడా మనము మాప్ బకెట్ అంతా ఫిల్ చేసి ఈ మాప్ ని దాంట్లో ముంచేసి ఆ తర్వాత మనము చేతితో పిండే పని లేకుండా సైడ్ న మనము దీన్ని డ్రాగ్ చేయడానికి కూడా ఉంటుంది. ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఉంటే దానంతట అవే పోతుంది అనమాట. చక్కగా నీట్ గా ఉంటుంది. చాలా మంచి మెయింటెనెన్స్. వాటర్ ని కూడా ఎత్తి పోయాల్సిన అవసరం లేదు. నీట్ గా పక్కన బకెట్ తీస్తే వాటర్ అని కూడా మంచాల కింద, బెడ్స్ కింద, దివాన్ కాట్ కింద, అలాగే ఇట్లాంటి మరకలు, కబోర్డ్స్, వాల్స్ అన్నిటిని నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. మీకు కావాలనుకుంటే పైన ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.